నీతోనే అన్ని పార్ట్ 6. నువ్వు ఉన్న ప్రదేశమే నా ప్లేస్ అంటూ చటుక్కున ముద్దు పెట్టేస్తాడు నిశాంత్. శివాని ఏడుస్తుంది సడన్గా అలా ముద్దు పెట్టేసరికి. ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు నిశాంత్. ఎంత ధైర్యం ఉంటే మీరు నన్ను ముద్దు పెట్టుకుంటారు, అది కూడా గుడిలో. ముద్దు పెట్టుకోవాలంటే కావాల్సింది ధైర్యం కాదు, నీ మీద ఇష్టం. చాలా ప్రేమ ఉంది నాకు నీ మీద, అందుకే ముద్దు పెట్టాను అన్నాడు నిశాంత్. నాకు కూడా మీ మీద ఉంది, అలా అని ముద్దు పెట్టేస్తారా? అవును అంటూ మళ్ళీ పెట్టేసి గుడి బయటకు వెళ్ళిపోతాడు నిశాంత్. నిశాంత్ని తిట్టుకుంటూ ప్రదక్షిణలు పూర్తి చేసింది శివాని. గుడి నుండి డైరెక్ట్గా స్కూల్కి వెళ్తుంటే నిశాంత్ ఆమె వెనకే వస్తాడు. ఆమె చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. శివాని టీచర్ అని పిలుస్తాడు నిశాంత్. ఆమె వినిపించినా వెనక్కి తిరగదు. టీచర్ గారు, కోపం వచ్చిందా నా మీద? ఇంకో ముద్దు ఇవ్వనా అంటాడు నిశాంత్. ముద్దు అనేసరికి వెనక్కి తిరుగుతుంది శివాని. ఓహో, చూస్తుంటే మీకు కూడా కిస్ కావాలనే అనిపిస్తుంది, అందుకే వెనక్కి తిరిగారా? నాకు ఓకే, ఆగండి, ముద్దు పెడతా అని వస్తుంటే కొట్టేస్తాను మిమ్మల్ని, రోడ్ మీద ఏంటి అని నిశాంత్ దగ్గరకు వెళ్ళి తిడుతుంది. ఇప్పుడు నేను ముద్దు పెట్టకుండా ఉండాలంటే ఈవినింగ్ పార్టీకి రావాలి అంటాడు నిశాంత్. అయ్యో మహానుభావ, నాకు ఆ పార్టీస్ నచ్చవు. మా ఇంట్లో తెలిస్తే ఊరుకోరు. మా ఇంట్లో తెలిస్తేనే కదా, మీ ఇంట్లో తెలిస్తేనే కదా నీ ప్రాబ్లం. తెలియకుండా తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపే బాధ్యత నాది అంటాడు. అసలు నాకు ఇష్టం లేదు, ప్లీజ్ నన్ను వదిలే. కావాలంటే ఇందాక నా పర్మిషన్ లేకుండా కిస్ చేసినందుకు క్షమిస్తానులే అంది శివాని. అలా అయితే ఇంకోటి పెడతా అని శివానికి బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. ఈడియట్ అని పెద్దగా తిడుతుంది శివాని. లవ్ యూ బేబీ అని వెళ్ళిపోతాడు నిశాంత్. శివాని జ్ఞాపకాలు గుర్తురాగానే నిశాంత్ ఫుల్గా తాగడం మొదలు పెడతాడు. రే చాలే ఆపు, ఇంకా ఎక్కువ తాగావనుకో మీ అమ్మ నన్ను చంపేస్తుంది అంటాడు ప్రజ్వల్. లేదురా, నాకు ఎంత తాగినా ఆ అమ్మాయే గుర్తొస్తుంది. ఏ అమ్మాయి మావా? ఓహో, నీ గర్ల్ ఫ్రెండా అంటాడు. అది నా ఎక్స్, నా గర్ల్ ఫ్రెండ్ అనకు. ఉఫ్, అనను కానీ ముందు ఇది చెప్పు, అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటిరా? గొడవలు ఏం లేవు ప్రజ్వల్, ఆ అమ్మాయి కూడా అందరిలాంటిదని వదిలేసా. అందరిలాంటిది అంటే ఏంటిరా? పెళ్లికి ముందే అబ్బాయిలతో తిరగడం అంటాడు. ఏంట్రా, ఆ అమ్మాయి నీతో కాకుండా వేరే అబ్బాయితో తిరిగిందా? ఏమో నాకు తెలియదు అంటాడు నిశాంత్. తెలియకుండా ఎలా ఊహించుకుంటున్నావురా, నా బుర్ర బద్దలు అవుతుంది అంటూ పెక్స్ మీద పెక్స్ లేపేస్తాడు ప్రజ్వల్. మామ ప్లీజ్ రా, నాకు అర్థమయ్యేలా చెప్పు. ఇంటర్లో ఒక అమ్మాయిని లవ్ చేశానురా, అదేమో నాతో ఉంటేనే వేరే వాడిని కూడా సెట్ చేసుకుంది. అప్పుడు మరీ చిన్న వయసుగా చాలా ఫీల్ అయ్యానురా. ఆ తర్వాత బీటెక్లో నాతో ఒక అమ్మాయి ఫిజికల్ అవ్వాలని ట్రై చేసింది, సో తనని అవాయిడ్ చేశాను. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవాలి అని ఫిజికల్గా తనని రెచ్చగొట్టాను, కానీ తను కంట్రోల్ తప్పింది. నాతోనే ఇలా చేసిందంటే ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్తో చేయలేదని నమ్మకం ఏంటిరా అంటాడు నిశాంత్. అందుకే బ్రేకప్ చెప్పేశా. ఆ అమ్మాయితో అలా అయిన విషయం వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. అందరూ నా డబ్బు కోసం నాతో అంటకట్టాలని చూశారు, నేను అవాయిడ్ చేశాను. ఓహో, అదా మ్యాటర్. నిశాంత్, ఇప్పుడు అమ్మాయిలో అబ్బాయిలు అని లేదు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో ప్లీజ్ ఫర్గెట్ యువర్ పాస్ట్. ఇక నుండి ప్రేమ పెళ్ళి అని ఆలోచించకుండా లైఫ్ని ఎంజాయ్ చేయంటాడు ప్రజ్వల్. కమ్ ఆన్ అంటూ డ్యాన్స్ ఫ్లోర్కి తీసుకువెళ్ళి టీనా అని పిలుస్తాడు. నిశాంత్, తిను నా ఫ్రెండ్ టీనా, ఓన్లీ ఫ్రెండే, అంతకు మించి ఏం లేదు. తనతో రిలేషన్ ట్రై చేయి అని సలహా ఇస్తాడు ప్రజ్వల్. టీనా, వీడు నా ఫ్రెండ్ నిశాంత్, నీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యారీ ఆన్, ఐ లైక్ హిమ్ అంటూ నిశాంత్ కాలర్ పట్టుకొని డ్యాన్స్ చేద్దామా అంటుంది. యా ష్యూర్ అంటూ ఆమె నడుము పట్టుకొని డ్యాన్స్ చేస్తుంటాడు. మెల్లిమెల్లిగా వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిపోతుంది. డ్యాన్స్ నుండి కిసెస్ పెట్టుకునే స్టేజ్కి వెళ్తుంది. టీనా కూడా నిశాంత్ని కోరుకోవడంతో ఇద్దరూ రూమ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. హహహ, బ్రేకప్ అని తెగ ఫీల్ అయ్యాడు. అమ్మాయి ఓకే అనగానే వెళ్ళిపోయాడు అని ప్రజ్వల్ కూడా తన గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళిపోతాడు. నైట్ డిన్నర్ అవ్వగానే సౌమ్య, మంజు, బన్ను, నరేష్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. మ్యాగీ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని ఏడుస్తుంది. రేపు ఈవినింగ్ వస్తాం మ్యాగీ, ఏడవకు అంటాడు నరేష్. మీరు రారు మామ, అబద్ధాలు ఆడతారు. నిజంగా వస్తాము,
మార్నింగ్ మీ బావ ఇక్కడ నుండి స్కూల్కి వెళ్ళాలి అంటే చాలా లేట్ అవుతుంది, అందుకే మేము ఇంటికి వెళ్ళాలి అంటాడు నరేష్. హిహిహి, అత్త నువ్వైనా ఉండు. ఏవండి, మీరు వెళ్ళండి, మంజు ఉందిగా మీకు మార్నింగ్ హెల్ప్కి అంటుంది సౌమ్య. నేను ఈ 1 వీక్ అన్నయ్యతోనే ఉంటాను, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాంగా. హే అత్త, నువ్వు నాతోనే ఉంటావా అని ఎగురుగంతులు వేస్తుంది మ్యాగీ. ఉంటాను మ్యాగీ, ఈ వారం నీతోనే ఉంటూ మీ నాన్నని పెళ్ళికి ఒప్పించాలి అనుకుంది మనసులో. సౌమ్య, 1 వీక్ అంటే వీడు నీ మీద బెంగ పెట్టేసుకుంటాడు. మీ ఆఫీస్ అవ్వగానే మంజుని బన్నుని తీసుకురండి అంది సౌమ్య. తప్పదా డైలీ నాకు ఈ జర్నీ అంటాడు నరేష్ బాధగా. తప్పదు అని సీరియస్గా చెప్పింది సౌమ్య. పెళ్ళేం చెప్తే వినాలిగా అని సరే అంటాడు నరేష్. మంజు వెళుతూ సౌమ్యని హక్ చేసుకొని, వదినా నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావో నాకు తెలుసు, బావని త్వరగా ఒప్పించు అంటుంది. నేను చూసుకుంటానులే, నువ్వు జాగ్రత్త అని చెప్పింది. వాళ్ళు వెళ్ళగానే మ్యాగీ తన అత్తతో పడుకుంది. మ్యాగీకి టిఫిన్ తినిపించి క్యారేజ్ కడుతుంది సౌమ్య. మ్యాగీ రెడీయా అంటాడు శివ్. హా డాడ్, రెడీ. డైలీ నీ వంట తినలేకపోతున్నా, ఈరోజు అత్త చేసిందిగా ఫుల్గా లాగిస్తాను అంటుంది మ్యాగీ. ఓహో, అయితే ఈసారి నీకు నేను వండనులే అని అలుగుతాడు శివ్. ఓ నో, మా డాడ్కి కోపం వచ్చిందే అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. కోపం అంతా ఎగిరిపోయింది ఇప్పుడు అని మ్యాగీని ఎత్తుకుంటాడు. సౌమ్య, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను, మ్యాగీని దింపి వస్తాను అంటాడు శివ్. సరే అన్నయ్య, త్వరగా వచ్చే అంటుంది సౌమ్య. ఓకే బాయ్ అత్త అని చెయ్యి ఊపుతుంది మ్యాగీ. బాయ్ బంగారం అని కిస్ ఇస్తుంది సౌమ్య. మార్నింగ్ మెలకువ వచ్చి చూడగానే టీనా తన పక్కన కనిపిస్తుంది నిశాంత్కి. నిశాంత్కి రాత్రి జరిగింది మొత్తం గుర్తొచ్చి ప్రజ్వల్ని తిట్టుకుంటాడు. రే, నాకు లేనిపోని మాటలు చెప్పి దీన్ని తగిలించావు అని డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతుంటే నిశాంత్ వెయిట్ అంటూ టీనా కూడా లేస్తుంది. నాకు వర్క్ ఉంది టీనా, బాయ్ అంటాడు. ఈవినింగ్ వస్తావా పబ్కి అని అడిగింది. ఏమో చెప్పలేను అంటూ వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే హాల్లో వాళ్ళ అమ్మ ఎదురు అవుతుంది. నైట్ అంతా ఎక్కడ ఉన్నావురా అని సీరియస్గా అడుగుతుంది. మామ్, అది ప్రజ్వల్ ఇంటికి వెళ్ళా, నాకు స్కూల్కి టైం అవుతుంది అంటూ నెమ్మదిగా జారుకుంటాడు. నిశాంత్, నీ దగ్గర లేడీస్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది, నీ చేతి మీద లిప్స్టిక్స్ మార్క్ ఉన్నాయి, చూస్తుంటే నువ్వు చెడు తిరుగుళ్ళకి అలవాటు పడ్డట్టు అనిపిస్తుంది. నిన్ను ఇలానే వదిలేస్తే ఏం చేస్తావో, నిన్ను దారిలోకి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తుంది జానకి. శివాని స్కూల్కి రెడీ అవుతుంటే వాళ్ళ అమ్మ లంచ్ బాక్స్ కట్టి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. శివాని బాక్స్ని తీసుకుంటూ ఎవరు అని సైగ చేస్తుంది. మీ అత్తతో మాట్లాడుతున్నా అని చెప్పింది శాంతి. వదిన, పెళ్లి గురించి ఏం ఆలోచించారు? మీ అన్నతో మాట్లాడకపోయారా అంది శాంతి. మీరేగా వదిన వెళ్ళాక ఫోన్ చేస్తామన్నారు, ఇంకా ఏం చెప్పలేదని మాట్లాడలేదు అంటుంది. ఈవినింగ్ అన్నయ్య బ్యాంక్ నుండి రాగానే కాల్ చేసి మాట్లాడతానులే అంటుంది శివాని వాళ్ళ అత్త. అలానే వదిన మర్చిపోకు అని కాల్ కట్ చేస్తుంది శాంతి. శివానికి పెళ్ళి అనగానే ఏదోలా అనిపిస్తుంది. నిశాంత్ ఇంకా నా మనసులోనే ఉన్నాడు, అలాంటిది ఇప్పుడు బావని మోసం చేసి పెళ్లి చేసుకోవడం కరెక్టేనా అని ఆలోచిస్తుంది. ఎంత ఆలోచించినా వేస్ట్, అమ్మ నా మాట వినదు, తను అనుకున్నదే చేస్తుందని స్కూల్కి స్టార్ట్ అవుతుంది శివాని. మ్యాగీని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు శివ్. డాడీ, మా టీచర్ వస్తుంది, మీకు పరిచయం చేస్తా ఉండు అంటుంది. శివ్ కూడా ఆమెతో మాట్లాడాలి అనుకుంటాడు. మ్యాగీ, అప్పుడప్పుడు ఒంటరిగా ఫీల్ అయితే మీరే తనని చూసుకోండి అని చెప్పాలనుకున్నాడు శివ్ శివానికి. శివాని రావడం చూసి ఆమెకు ఎదురుగా వెళ్ళి, మిస్ మా డాడీని చూపిస్తారండి అని చెయ్యి పట్టుకుంది మ్యాగీ. మీ డాడీతో నేనేం మాట్లాడాలి అని శివాని కంగారు పడుతుంది. నిశాంత్ చేసిన పని వలన అబ్బాయిలు అంటేనే కొంచెం భయపడుతుంది శివాని. ఇప్పుడు ఏం మాట్లాడో తెలియక టెన్షన్ పడుతుంది. కజామా మజావ్ ఇద్దరు మ్యాగీని చూసి ఉరికి వస్తారు. మ్యాగీ అని అరుస్తూ స్లో కజామా అని అరిచి చెప్తుంది శివాని. వాళ్ళు వినిపించుకోకుండా పరిగెడుతుంటే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆపుతుంది. మీకు వినిపించడం లేదా? స్లోగా రమ్మని చెప్పానుగా అంటుంది శివాని. సారీ మిస్, మ్యాగీ కోసం వస్తున్నాం అన్నాడు కజామా. తను ఎక్కడికి వెళ్ళదుగా, మీతోనే క్లాస్కి వస్తుంది, కంగారు ఎందుకు? శివాని పిల్లలతో బిజీగా ఉండేసరికి నెక్స్ట్ టైం మాట్లాడొచ్చని శివ్ వెళ్ళిపోతాడు. మిస్, డాడీ వెళ్ళిపోయారు అంటుంది మ్యాగీ. సరే, మీ ముగ్గురు క్లాస్కి వెళ్ళండి అంటుంది. సరే మిస్ అని
ముగ్గురు వెళ్ళిపోతారు. శివాని మోకాళ్ళ మీద నుండి పైకి లేస్తుంటే నిశాంత్ ఆమెకి తగిలి కింద పడతాడు. అమ్మా అని అరుస్తాడు కింద పడగానే. నిశాంత్ని అలా చూసి శివాని తట్టుకోలేకపోయింది. మీకు ఏం కాలేదుగా అని కంగారుగా అతని చెయ్యి పట్టుకుంది. నీ వల్ల నేను కింద పడ్డా, క్లాస్కి వెళ్లకుండా దారికి అడ్డంగా ఏం చేస్తున్నావని కోపగించుకుంటాడు నిశాంత్. అతను తిడుతున్నా వినే స్థితిలో లేదు. అతనికి దెబ్బలు ఏమన్నా తగిలాయేమో అని చూస్తుంది. ఎంత తిడుతున్నా ఏం మాట్లాడదే అని శివానీని చూస్తాడు. ఆమె తనకి దెబ్బలు తగిలాయేమో అని చూస్తుంటే నిశాంత్కి ఆమె కళ్ళల్లో అమితమైన ప్రేమ కనిపిస్తుంది. అతనిపై ప్రేమ కనిపిస్తుంది. నేను చూసేది నిజమేనా? శివాని నా కోసం కంగారు పడుతుందా అనుకున్నాడు. నిశాంత్కి దెబ్బలు ఏం తగలకపోయేసరికి పైకి లేచి అతనికి చెయ్యి ఇస్తుంది పైకి లేవమని. శివాని కళ్ళల్లోకే చూస్తూ చెయ్యి అందిస్తాడు. అతను లేవగానే సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది శివాని. వెళ్తున్న శివానీనే చూస్తూ ఉంటాడు నిశాంత్. ఇంతలో ఫోన్ రింగ్ అయ్యేసరికి లిఫ్ట్ చేస్తాడు. అమ్మా ఈ టైంలో వీడియో కాల్ చేస్తుందేంటి అని లిఫ్ట్ చేస్తాడు. ఏంటి మా వీడియో కాల్ చేశావు? ఏం లేదు, ఊరికే. స్కూల్కి వెళ్ళావా? వెళ్ళాను అంటూ బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తుంటాడు. శివాని వెళ్ళే వైపు చూపిస్తాడు నిశాంత్. నిశాంత్ వెళ్ళాడా లేదా అని అప్పుడే వెనక్కి తిరుగుతుంది శివాని. జానకి శివానీని చూసి ఎంత బాగుందో ఆ అమ్మాయి అనుకుంది. నిశాంత్ కెమెరాని శివాని వైపు నుండి పక్కకి తిప్పేసరికి రే ఇప్పుడు వెళ్ళిన అమ్మాయిని చూపించు అంది. ఎందుకు మా అంటాడు నిశాంత్. చాలా అందంగా ఉందిరా ఆ అమ్మాయి. అమ్మాయి అంటే అలా ఉండాలి. ఆ అందం అణుకువ చూడు ఎంత సాంప్రదాయకంగా ఉందో. చీర కట్టుకొని చక్కగా తెలుగింటి ఆడపిల్లలా ఉంది అని జానకి శివానీని పొగుడుతుంటే నిశాంత్ ఫేస్లో తెలియకుండానే స్మైల్ వస్తుంది. అది ఎందుకో అతనికే తెలియదు. రే ఎవర్రా అమ్మాయి అంత పద్ధతిగా ఉంది అన్న జానకి మాటకి స్పృహలోకి వచ్చి అమ్మా తను టీచర్ మన స్కూల్కి వచ్చే ఎవరైనా అలానే రెడీ అవుతారు అంటూ మిగిలిన స్టాఫ్ని చూపిస్తాడు నిశాంత్. పోరా నువ్వు, నా ఏజ్ వాళ్ళకి నీ ఏజ్ వాళ్ళకి తేడా లేదా? ఆ అమ్మాయి డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు, అలా కాదని అంత చక్కగా రెడీ అయితే అలా అంటావు. ఇప్పుడు ఏంటి మా నీ బాధ అంటాడు నిశాంత్. నువ్వు ఒప్పుకుంటే తనని కోడలు చేద్దామని. షటప్ అమ్మా, ఆ అమ్మాయి రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి అని కోపగించుకుంటాడు నిశాంత్. గుణం ముఖ్యంరా, రేంజ్ కాదు. ఎన్ని కోట్లు ఉన్నా మనం తినేది ఆ అమ్మాయి తినేది 2 ముద్దలేరా. ఆపుతావా నీ నియుక్తి సూక్తులు? నువ్వెందుకు కాల్ చేసావో చెప్పు. నీ మీద అనుమానంతో చేశానురా. నైట్ అంతా అమ్మాయితో తిరిగి వచ్చావంది జానకి. ఇంటికి రాగానే స్కూల్ అనే వంక పెట్టి వెళ్ళిపోయా. అసలు ఎక్కడ ఉన్నావో అనే డౌట్తో చేశాను అనుకుంది మనసులో. అమ్మ ఏంటి ఏం మాట్లాడావు? ఏం లేదురా, మార్నింగ్ అర్జెంటుగా వెళ్ళావని చేశా ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది. ఆ అమ్మాయి ఎంత చక్కగా ఉందో. వాళ్ళిద్దరికీ ఈడు జోడు బాగుంటుంది. వీడేమో ఆ అమ్మాయిని తక్కువగా చూస్తున్నాడు. ఏం చేస్తా, వాడికి నచ్చనిది ఈ తల్లి చేయలేదుగా అనుకుంది జానకి. శివానీని కోపంగా చూస్తాడు నిశాంత్. ఇది నన్నే కాదు అందరినీ పడేస్తుంది. ఒక్క చూపుతోనే మా అమ్మని పడేసింది అంటే దీనిలో ఏదో ఉంది అనుకున్నాడు. శివాని క్లాస్ వైపే చూస్తూ చాలాసేపు అలానే ఉంటాడు నిశాంత్. శివ్ రాగానే ఎలా అయినా పెళ్ళికి ఒప్పించాలని ఎదురు చూస్తుంది సౌమ్య. సారీ సౌమ్య, లేట్ అయింది, లోన్లీగా ఫీల్ అయ్యావా అంటాడు శివ్. అదేం లేదన్నయ్య అంటుంది సౌమ్య. అన్నయ్య ప్లీజ్ పెళ్లి చేసుకో, మ్యాగీ కోసమైనా అంటుంది. సౌమ్య ప్లీజ్ ఈ టాపిక్ తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు. అన్నయ్య నిన్న నరేష్ అన్నట్టు తెలిసిన వాళ్ళు అయితే ఏం ప్రాబ్లం ఉండదు కదా అంటుంది. మంజుని చేసుకో అన్నయ్య, దానికి నీ గురించి అన్నీ తెలుసుగా. ఆర్ యు మ్యాడ్? నాకు మ్యాగీతో సమానం మంజు. నేను దాన్ని ఎప్పుడూ చిన్నపిల్లలానే చూశాను. మంజు లోపలికి ఎంటర్ అవుతూ వాళ్ళ మాటలు విని ఆగిపోతుంది. అది చిన్నపిల్ల ఏంటన్నయ్య, నరేష్ దానికి పెళ్లి చేద్దామని సంబంధాలు కూడా చూస్తుంటే అంటుంది సౌమ్య. సౌమ్య ప్లీజ్ స్టాప్ ఇట్. అసలు నువ్వు మంజు గురించి చెప్తుంటేనే ఏదోలా ఉంది. నిన్న చూసావుగా చిన్నపిల్లలా మ్యాగీతో ఎలా ఆడుకుందో. నాకు ఒక్కోసారి మ్యాగీ కన్నా చిన్నపిల్లలా కనిపిస్తుంది మంజు. మంజు ముందు ఈ టాపిక్ అసలు తీసుకురాకు, అది వింటే ఫీల్ అవుతుంది అంటాడు శివ్.
నేను చిన్నపిల్లలా కనపడుతున్నానా బావకి అని ఫీల్ అయ్యింది మంజు. అన్నయ్యకి ఎలా అయినా పెళ్లి చేయాలి అని. అన్నయ్య, మంజు కాకపోతే మనకి తెలిసిన వాళ్ళలో ఎవరినో ఒకరిని వెతుకుతాను అంటుంది సౌమ్య. ప్లీజ్ పెళ్లి చేసుకో, వారంలో నేను కూడా బెంగళూరు వెళ్తున్నా అని ఏడుస్తుంది సౌమ్య. అమ్మ వదినమ్మ, నా గురించి బావని అడగమంటే వేరే సంబంధం చూస్తా అంటున్నావా? చెప్తా నీ సంగతి అని కోపంగా చూస్తుంది సౌమ్యని మంజు. సౌమ్య, ప్లీజ్ స్టాప్ క్రయింగ్. నువ్వు ఏడ్చావనో మ్యాగీ కోసమో పెళ్లి చేసుకుంటే వచ్చిన అమ్మాయి ఇబ్బంది పడుతుంది, నా ప్రేమని నోచుకోలేక. సో లీవ్ దిస్ టాపిక్ అంటాడు. అప్పుడే మంజు ఎంట్రీ ఇస్తుంది. ఎక్కడ వాళ్ళ వదిన వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తా అంటుందా తన బావని అని. హే మంజు, ఎప్పుడొచ్చావు అని పలకరిస్తాడు శివ్. ఇప్పుడే బావా, ఏంటి మీ ఇద్దరు అరుచుకుంటున్నారు అంటుంది. ఏం లేదులే, నా చెల్లికి పెళ్లి పిచ్చి పట్టింది, ఏదేదో అంటుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మంజుని చూడగానే కన్నీళ్లు తుడుచుకొని, ఏంటి ఆడపడుచు గారు పొద్దున్నే వచ్చారు అంది. మా ఆయనకి కొడుక్కి వండి పెట్టావా? అన్నీ చేసే వచ్చాను వదిన, ఏం తోచక బోర్ కొట్టి ఇటు వచ్చాను. అవునా, నేను ఇప్పుడే అన్నయ్యతో నీ పెళ్లి గురించి అడుగుతున్నా అంది సౌమ్య. విన్నాను మేడం, నేను వచ్చి చాలాసేపు అయింది. మీ అన్న నన్ను చిన్నపిల్ల అనుకోవడం, నువ్వేమో వేరే వాళ్ళని సెట్ చేయాలని చూడడం అని కోపంగా చూసింది. హిహిహి, విన్నావా? సారీ, ఏం చేస్తాం, అన్నయ్యని ఎలా అయినా ఒప్పించాలని అంటుంది సౌమ్య. అలా అని నీ ఆడపడుచుకి అన్యాయం చేస్తావా అంటుంది మంజు. నిన్ను అన్నయ్య చిన్నపిల్ల అనుకుంటున్నప్పుడు ఏం చేయమంటావు? అయితే ఈరోజు నుండి బావకి నా ప్రేమని తెలియజేసి నేనేంటో నిరూపించుకుంటా అంటుంది మంజు. ఏదో ఒకటి చేసి అన్నయ్యని పెళ్లి చేసుకో అంది సౌమ్య. నాకు మ్యాగీ గురించిన ఆలోచన తగ్గుతుంది. నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసాయి పెద్దయ్యాక. అది పెద్దయ్యే వరకు చూసుకోవాలిగా ఎవరో ఒకరు. అవును, అది నిజమేలే అంది మంజు. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో శివాని స్టాఫ్ రూమ్లోకి వెళ్తుంటే మిస్ అని పిలిచింది మ్యాగీ. ఏంటిరా అంటూ ఆమె ముందుకు వచ్చింది శివాని. మిస్, నాకు తినిపించొచ్చుగా అని అడుగుతుంది మ్యాగీ. సరే రా అంటూ మ్యాగీకి తినిపిస్తుంది. కజామా మజా మాకు కూడా అంటూ నోరు తెరుస్తారు. వాళ్ళకి కూడా పెడుతుంది. మిస్, మీరు కూడా టేస్ట్ చూడండి, మా అత్త వంట బాగా చేస్తుంది అంటుంది మ్యాగీ. హహహ, మీరు తినండి, నేను తర్వాత తింటాను అంటుంది శివాని. అదంతా ఏమీ కుదరదు, మీరు తినండి అంటుంది మ్యాగీ. సరే అంటూ శివాని కూడా వాళ్ళతో కలిసి తింటుంది. శివాని ఇంకా రాలేదని లోహిత వస్తుంది క్లాస్ రూమ్కి. ఏంటి మేడం, ఇక్కడే దుకాణం పెట్టారా? స్టాఫ్ రూమ్కి రారా అంటుంది. మిస్, మా శివాని మేడం మాతోనే తింటుంది రోజు అని చెప్తాడు మజావ్. ఓహో అవునా అని శివానీని చూస్తుంది లోహిత. నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు లోహిత అంది శివాని. చూద్దాం రేపటి నుండి. ఈ రోజుకి నా కోసం మన స్టాఫ్ ఎదురు చూస్తున్నారు, బాయ్ అని వెళ్ళిపోతుంది లోహిత. నిశాంత్ లంచ్ చేస్తూ ఫోన్ స్వైప్ చేస్తుంటే జానకి గారి నుండి ఫోటో వస్తుంది. ఓపెన్ చేసి చూసి వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. తిన్నావా నిశాంత్ అని అడుగుతుంది. తింటున్నామా అన్నాడు నిశాంత్. ఎన్నిసార్లు చెప్పాను, తినేటప్పుడు మొబైల్ వాడకు అని అంటుంది జానకి. అది సరే కానీ మోడల్ ఫోటో పెట్టావేంటి అంటాడు. రే, ఆమె నీకు కాబోయే భార్య, మోడల్ కాదు అంది జానకి. అమ్మ ఏంటి, ఆమె నా వైఫా? ఆ ఫోటో చూసావా ఎలా ఉందో, మోడలింగ్కి రెడీ అయినట్టు ఉంది, నాకు నచ్చలేదు అంటాడు. మార్నింగ్ చీర కట్టుకున్న అమ్మాయికి వంక పెట్టావని మోడ్రన్ అమ్మాయిని చూస్తే ఇలా అంటున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటిరా అని కోప్పడుతుంది జానకి నిశాంత్ మీద. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయింది అని కొంచెం లేట్గా వచ్చినట్టుంది కదా ఈరోజు ఎపిసోడ్. వాయిస్ ఓవర్ ఇప్పుడే ఎడిట్ చేసి ఇచ్చాను, అందుకే లేట్ అయింది. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే స్టోరీ చదివేసేయచ్చు. నిశాంత్ ఆ మోడల్ని పెళ్లి చేసుకుంటాడంటారా? మంజు తన భావని ఇంప్రెస్ చేస్తుందా? శివాని లైఫ్ ఏమవుతుంది? వాళ్ళు కామెంట్ అయిపోతే మీరేమనుకుంటున్నారు? ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. బాయ్ బాయ్.